అందరికీ నమస్కారం. పరమేశ్వరుడు బోలాశంకరుడు శరణంటూ వచ్చిన వారిని అనుగ్రహించి అభయమిచ్చి కష్టాలను నెరవేర్చే మహాదేవుడు శంకరుడు. ఓం నమఃశివాయ అను పంచాక్షరి మంత్రాన్ని జపించి మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి ధ్యానిస్తే ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనకు అండగా ఉంటుంది. శివ పూజకు పెద్దగా ఆర్భాటాలు అవసరం లేదు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం 4 రాసులు ఆయనకు ఇష్టమైనవి. ఈ రాసుల వారు శివుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. సిద్ధాంతులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మేషరాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు అయినందున శివుడు ఈ రాశి వారికి ప్రత్యేక దీవెనలు ఇస్తాడు. అంగారక గ్రహాన్ని శివునిలో భాగంగా పరిగణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం అంధకాసురుడు అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు శివుని చెమట చుక్క నేలకు తాకింది. అప్పుడే అంగారకుడు ఉద్భవించాడు. ఆ సమయంలోనే శివుడు కోపంగా ఉన్నాడు. అందుకే సాధారణంగా ఈ రాశి వారికి కాస్త కోపం ఎక్కువగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. కానీ ఈ రాశివారు పరమశివుడు చల్లని కృపకు పాత్రులవుతారు. వీరికి అన్నింటా విజయం లభిస్తుంది. మేషరాశివారు మహాశివరాత్రి, మాస శివరాత్రి రోజున శివుడిని పూజించాలి. అలాగే శివునికి గంగాజలం, ఆవు పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన వారి వృత్తికి సహాయపడుతుంది. రెండవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి. మాస శివరాత్రి, మహాశివరాత్రికి వీరు పరమశివుడు విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు. సోమవారం ఆలయాల్లో శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వలన ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. మీకు ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుంది. మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది. మకర రాశి. శనిదేవుడు మకర రాశికి అధిపతి. పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన భక్తులలో శనిదేవుడు ఒకరు. కాబట్టి మకర రాశి వారికి శనిదేవుడు మహాదేవుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ రాశివారు శివుడిని పూజించడానికి బిల్వపత్రం, గంగాజలం, ఆవు పాలు మొదలైన వాటిని ఉపయోగించాలి. ఈ రాశివారికి ఏ కష్టము కూడా దరిచేరనీయుడు పరమశివుడు. కుంభరాశి. ఈ రాశికి కూడా శనిదేవుడు అధిపతి. ఈ రాశివారు శివుడు, శనిదేవుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. మీరు వృత్తిపరంగా విజయం సాధిస్తారు. సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రాశివారు ఏ పనిని తలపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పరమశివుడు విలక్షణ దైవం. ఆయన భక్తి సులభుడు. కోరిందే తడువుగా వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయనను బోలాశంకరుడు అన్నారు. ఆడంబరాలకు ఆయన దూరం. ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి మారేడు పత్రాన్ని సమర్పిస్తే పరవశించిపోతాడాయన. నిరాడంబరుడైన పరమశివుని తత్వం మాత్రం మహాద్భుతం. శివుడు లయకారకుడు. బిల్వపత్రం, మారేడు దళం సమర్పిస్తే శివుడు ప్రసన్నమవుతాడు. ఆ శివయ్య తన భక్తులలో ఎవ్వరినీ నిరుత్సాహపరచనప్పటికీ జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ 4 రాసులు ఆయనకు ఇష్టమైనవి. ఈ రాసులు వారు శివుని నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.